స్వర్ణాంధ్ర సృష్టికర్త, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, పోలవరం 71% పూర్తి చేసిన వ్యక్తి, ఏకంగా హైదరాబాద్ని సైబరాబాద్ అనే ఒక నగరాన్ని సృష్టించిన వ్యక్తి, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 63,000 కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకి 30,000 కోట్ల పైన సప్లాన్ నిధులు మంజూరు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వారి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ 41 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన మన తెలుగుదేశం పార్టీ ఆశీస్సులతో ఈనాడు గౌరవనీయులు, సోదర సమానులు, యువకులు, ప్రతిభావంతులు, ఐటీ శాఖ మంత్రిగా వేల ఉద్యోగాలు యువతకి ఇప్పించిన నాయకులు, పంచాయతీ శాఖ మంత్రిగా పంచాయతీల్లో అభివృద్ధి కాంతుల్ని కురిపించిన నాయకులు, నిరుద్యోగ భృతి సృష్టికర్త, కార్యకర్తల కోసం ఒక నిధిని ఏర్పాటు చేసిన ఏకైక నాయకులు లోకేష్ గారు. ఈరోజు జనవరి 27న మొదలుకొనుకొని ఈరోజు 190వ రోజున మన ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోకి అడుగు పెట్టడం, ఆ పాదయాత్ర ఒక ప్రభంజనంలా సాగడం మన అదృష్టంగా మనం భావించాలి. ఈ యొక్క ప్రభంజనంతో మీరందరూ కూడా చూశారు, రాష్ట్రం వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన పట్టభద్రుల ఎమ్మెల్సీల్లో అటు రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఘన విజయం సాధించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఏకంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో లోకేష్ గారి యొక్క పాదయాత్ర ప్రభంజనాన్ని చూసి అరాచక పాలనని తట్టుకోలేక వైసీపీ ఎమ్మెల్యేలే ఈరోజు ఓట్లు వేసి నన్ను గెలిపించారు అని అంటే ఈరోజు అది మామూలు విజయంగా మనం భావించకూడదు. అది చంద్రబాబు నాయుడు గారి విజయంగా మనం భావించాలి, తెలుగుదేశం పార్టీ యొక్క విజయంగా భావించాలి. అన్నిటికీ మించి లోకేష్ గారి యొక్క పాదయాత్ర రిజల్ట్ ఏ రకంగా ఉందో మనం అందరం కూడా గమనించుకోవాలి. నిన్నటికి నిన్న గుంటూరు జిల్లాలో, చిత్తూరు జిల్లాలో, కడప జిల్లాలో, నెల్లూరు జిల్లాలో వైసీపీ మట్టి కరిపించారు పంచాయతీ ఉప ఎన్నికల్లో. గత 4 సంవత్సరాలుగా ఈ విధ్వంస పాలన మనం చూస్తున్నాం, అరాచక పాలన మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా మద్యం మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఎర్రచందనం మాఫియా, గంజాయి మాఫియా, విధ్వంసాలు. ఎక్కడ చూసినా హత్యలు, మానభంగాలు, గ్రామ బహిష్కరణలు, విధ్వంసాలు. వీటన్నిటికీ చర్మగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒక నాయకుడిని గెలిపిస్తే ఆ నాయకుడు మంత్రులైతే ఎంత బాధ్యతగా ఉండాలి అనే విషయం వైసీపీలో ఉన్న మంత్రులకి ఒక్కళ్ళకి కూడా తెలీదు. ధాన్యం కొనుగోలుకి
గిట్టుబాటు ధర ఇవ్వలేని ఒకప్పుడు ఈ వైసీపీ పార్టీనే చెంచలగూడ పార్టీ అని చెప్పిన ఒక మంత్రి, ఒక చేతగాని మంత్రి, టూరిజం మంత్రులుగా బోట్లు మునిగిపోయి ప్రజలు మునిగిపోతున్నా పట్టించుకోని మంత్రులు, విద్యని ఒక గాడి కింద పెట్టలేక ఏమీ చెయ్యలేక ఈనాడు చొక్కా విప్పుకొని రోడ్డు మీద నిలుచున్న ఒక మంత్రి, అత్యాచారాలు అరాచకాలు జరుగుతూ ఉంటే సోజ్యం చూస్తున్న ఒక మంత్రి, సన్న బియ్యం కూడా ఇవ్వలేని సన్నాసి మంత్రులు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక అమ్మాయి అత్యాచారాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా జరిగితే కూడా పట్టించుకోలేని మంత్రులు, వీటన్నిటికీ ఈ ముఠా మొత్తానికి 31 క్రిమినల్ కేసున్న ఒక నాయకుడు ముఖ్యమంత్రి. ఇలాంటి అరాచక పాలనని ఖచ్చితంగా మట్టు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇకపోతే తల్లి లాంటి భువనేశ్వరి మేడంని దుర్భాషలాడారు ఇక్కడ నాయకులు. వాళ్ళు నాయకులు కాదు, ఒక అరాచక శక్తి. నాలుకకి నరం లేదు అనే దానికి వాళ్ళు ఎగ్జాంపుల్. ఇద్దరున్నారు, ఒకళ్ళు మన పార్టీలో నుంచి గెలిచి మన పార్టీనే వెన్నుపోటు పొడిశారు. ఆ లంబూ జంబుగాళ్ళకి తగిన గుణపాఠం రేపు వచ్చే ఎన్నికల్లో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వేదిక ద్వారా వాళ్ళని ఇదే హెచ్చరిస్తున్నా. మేడంని బాధ పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు కంట తడి పెట్టించారు. మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ వదలదు, ఏ కార్యకర్త కూడా మిమ్మల్ని వదలదు అని మీరు గుర్తు పెట్టుకోవాలి. కన్న తల్లి లాంటి ఏ పార్టీనైతే మీరు తగలబెట్టారో ఆ మంటల్లో మీ రాజకీయ జీవితం తగలిబడిపోతుంది. ఇది తథ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ బహిరంగ సభకి మనం విజయవాడ డివిజన్ ప్రెసిడెంట్స్ని, కార్పొరేటర్స్ని కూడా మనం ఆహ్వానించాం. వారు డయాస్ మీదకి రావాలి కాబట్టి వాలంటీర్స్ వాళ్ళని పంపించవలసిందిగా